ఇంజనీర్ లక్ష్మణ్ గారు కూడా మనతో ఉన్నారు. గుడ్ ఈవినింగ్ లక్ష్మణ్ గారు. లక్ష్మణ్ గారు, మీ అబ్జర్వేషన్ కాళేశ్వరం గురించి మీతో, ఎందుకంటే ఒక ఇంజనీర్గా మీ అబ్జర్వేషన్ ఏంటి? పొలిటికల్ తర్వాత డిస్కస్ చేద్దాం. మీ ఇంజనీరింగ్గా కాళేశ్వరం అనేటువంటిది ఒక ప్రాజెక్టు, ఆ ప్రాజెక్టు వల్లే ఇవాళ తెలంగాణలో గతంలో చెప్పిన సాగు విస్తీర్ణ పెరిగింది, సాగు ఉత్పత్తి పెరిగింది, వరి ఉత్పత్తి పెరిగింది, అదేవిధంగా గ్రౌండ్ వాటర్ పెరిగినాయి, చెరువుల్లో జలకళ వచ్చిందంటే కాళేశ్వరం అనేక మల్టీపర్పస్, దానివల్ల అది బహుళార్థక సాధక ప్రాజెక్టుగా దాన్ని ఒక దేశానికి రోల్ మోడల్గా ఉంది అనేటువంటిది అన్నారు. సరే, మేడిగడ్డ ఏదో కొద్దిగా డ్యామేజ్ అయితే దాన్నే పట్టుకొని అసలు అది పనికిరాని ప్రాజెక్టు అనేటువంటి పద్ధతుల్లో చిత్రీకరించే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తుంది. ఏమంటారు మీరు? ప్యానెల్లో ఉన్న అందరికీ నమస్తే. మీకు కూడా ప్యానెల్ ప్రజలు చూసే ప్రేక్షకులు కూడా ప్రత్యేక నమస్కారాలు. కాళేశ్వరం ప్రాజెక్టు అంతకుముందు దాని పేరు ప్రాణహిత చేవెళ్ళ. అయితే కాళేశ్వరం ప్రాజెక్టు కొత్తది కాదు. తెలంగాణ వచ్చిన తర్వాత, తెలంగాణ రాకముందే ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్ సమగ్రంగా రిపోర్ట్ తయారు చేసి మధ్యలోదా అది అనేక ఎక్స్పర్ట్స్ తయారు చేసి ప్రాణహిత చేవెళ్ళ పేరు మీద అప్పటి రాజశేఖర రెడ్డితోని అనేక నాయకులు గోదావరి జిల్లాలు మాకు వినియోగంలో రావాలి, మీరు పోలవరంకు నీళ్ళు తీసుకుపోతున్నారు, పోతిరెడ్డిపాడు పెంచుకుంటున్నారు, తర్వాత పులిచింతలు కడుతున్నారు, ఇదేం న్యాయము, మాకు తెలంగాణకు మీరు ఇరిగేషన్ పరంగా న్యాయం చేయరా అంటే అప్పుడు మన తెలంగాణ నాయకులు, వివిధ రాజకీయ నాయకులు, తర్వాత ఉద్యమకారుల కారణంగా 160 టీఎంసీలు గోదావరి నుంచి సాగు ఇవ్వడానికి అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రాణహిత చేవెళ్ళ స్టార్ట్ చేయడం జరిగింది. అది 2008 డిసెంబర్నే. అయితే తెలంగాణ రాకముందే ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టు చేపట్టడం జరిగింది. అయితే తెలంగాణ వచ్చే వరకు ప్రాణహిత చేవెళ్ళ మీద దాదాపు 11,000 కోట్లు ఖర్చు జరిగింది తెలంగాణ వచ్చే వరకు. అంటే అందులో ఉన్న 28 ప్యాకేజీలు ఆల్మోస్ట్ ఆల్ వర్క్ స్టార్ట్ అయినాయి. అప్పటికే వివిధ దశల్లో ప్యాకేజీలు కూడా వర్క్ స్టార్ట్ అయినాయి. దాదాపు 33%-30% వర్క్ కంప్లీట్ అయింది తెలంగాణ వచ్చే వరకు. ఓకే. సో అయితే అప్పటి ప్రాణహిత చేవెళ్ళ ప్రతిపాదన సాగు ఎంత, దాని పేరు మార్చి కాళేశ్వరం చేసిన రీడిజైన్ పేరు మీద అంటే కేసీఆర్ గారు, దీని యొక్క లాభం ఎంత, దాని యొక్క లాభం ఎంత అని కాళేశ్వరం డిజైన్ మార్చడం ద్వారా సాగు విస్తరణ పెంచామంటున్నారు కదా. అదే చెప్తున్నా నేను, అదే చేస్తున్నా. ఆఫీసర్లకు ఎవరైనా చీఫ్ ఇంజనీర్లకు అప్పుడు సెక్రటరీలకు ఏమాత్రం తలకాయ ఉండాలి. అదే సెక్రటరీలు, అదే చీఫ్ ఇంజనీర్లు ప్రాణహిత చేవెళ్ళ డిజైన్ అప్రూవల్ చేస్తారు. ఈవెన్ వ్యాప్కో కూడా అంతే. వ్యాప్కో ప్రాణహిత చేవెళ్ళ కూడా అప్రూవల్ చేస్తుంది, వర్క్ స్టార్ట్ అవుతుంది. మళ్ళీ సీఎం మారంగానే అదే వ్యాప్కో, అదే చీఫ్ ఇంజనీర్ శర్మ, ప్రిన్సిపల్ సెక్రటరీలు, చీఫ్ ఇంజనీర్లు మళ్ళీ కేసీఆర్ ఎట్లా చెప్తే అట్లా వింటారు. ఎట్లయితుంది ఇది? దీనివల్ల డబుల్ స్టాండర్డ్స్, ఆఫీసర్స్ యొక్క డబుల్ స్టాండర్డ్ ఉంది ఇక్కడ. ఎందుకంటే కేసీఆర్ వచ్చిన తర్వాత పాత ప్రాణహిత చేవెళ్ళ యొక్క దాని యొక్క ప్రతిపాదనలు ఏంటంటే 16,40,000 సాగుకి ఇవ్వాలి. అయితే అప్పుడు తెలంగాణ వచ్చే వరకు దాన్ని సుమారుగా దాని అంచనా వ్యయము 40,300 కోట్లు ప్రాణహిత చేవెళ్ళ. తెలంగాణ వచ్చే వరకులే దాదాపు 4% వర్క్ కంప్లీట్ అయింది. 25% వర్క్ కంప్లీట్ అయింది. ఇక మిగిలింది ఎంత ఉంది వర్క్ అంటే మ్యాక్సిమం 28,000 నుంచి 30,000 కోట్లు యాజ్ ఇట్ ఈజ్ ఏం రీడిజైన్ చేయకుండా కొనసాగించినట్టుంటే కొత్త ప్రభుత్వం అంటే కేసీఆర్ ప్రభుత్వము తెలంగాణ వచ్చిన తర్వాత కొనసాగించినట్టుంటే మనకు సేద్యం రావాల్సి ప్రతిపాదిత సేద్యం 16,40,000 రావాల్సింది ఉండే. అయితే ఇందులో వాటర్ సప్లై ఏం మార్పు లేదు. సిటీకి వాటర్ సప్లై ఇచ్చే 30 టీఎంసీలు, ఇండస్ట్రియల్ వాటర్కు ఒక 16 టీఎంసీలు, ఇందులో ఏం మార్పు లేదు. సమీప విలేజ్లకు 10 టీఎంసీలు, 56 టీఎంసీలు పెట్టిన ప్రొవిజన్. పాత ప్రాణహిత చేవెళ్ళ కొత్త కాళేశ్వరంలో కూడా వీటిలో మార్పు ఏం లేదు. డ్రింకింగ్ వాటర్లో డ్రింకింగ్, ఇండస్ట్రియల్, గ్రామాలకు 10 టీఎంసీలు. ఈ ప్రొవిజన్లో ఏం మార్పు లేదు. మార్పు ఎక్కడ జరిగిందంటే కేవలము 1,85,000 ఎకరాలే అదనం వచ్చింది మార్చడం వల్ల, కాళేశ్వరం పేరుతో మార్చడం వల్ల. 16,40,000 సాగు అయితే పాత ప్రతిపాదనలో 18,25,000 ఇప్పుడు కాళేశ్వరం కింద. అంటే మార్పు ఎంత? సాగు మార్పు 1,00,000 చిల్లర, 2 లక్షల లోపలనే, 2 లక్షల లోపల. అదే
2 లక్షల లోపలే సాగు మార్పు వచ్చినప్పుడు డ్రింకింగ్ వాటర్ మార్పు లేదు, సాగు మార్పులో 2 లక్షలు అధికం అనుకుంటారు. అది ప్రతిపాదిత సాగు. అదే ప్రతిపాదిత సాగు అనేది అప్పుడు 16,40,000, ఇప్పుడు 18,25,000. ప్రాక్టికల్గా వచ్చేది ఎంత అవుతుందో తర్వాత సంగతి. అది ప్రతిపాదిత సాగు 18,25,000 కాళేశ్వరం పేరు మీద, అది 16,40,000. కానీ ఇక్కడ అంచనా వ్యయం చూసుకుంటే 1,00,000 కోట్లు కేసీఆర్ వృధా చేయడం జరిగింది. 1,00,000 కోట్లు ప్రాణాయిత పేరు మీద, కాళేశ్వరం పేరు మీద. ఎట్లా 1,00,000 కోట్లు అంటే దాన్ని క్రమంగా రీడిజైన్ చేసి ఇవాళకు 94,000 కోట్లకు తీసుకొచ్చారు రీడిజైన్. అంటే 30,000 కోట్ల లోపలతో అయ్యేది 94 కోట్లకు. అది మెయిన్ అలైన్మెంట్కే, ఇంకా బ్యారేజ్ మెయిన్ అలైన్మెంట్ ఇంకా చాలా వరకు పెండింగ్ ఉంది మెయిన్ దాని మీద. తర్వాత ఇంకోటి ఏది అదనపు టీఎంసీ అనేది అనవసరంగా ఒక 33,000 కోట్లు అది టేకప్ చేసిండు. అంతా కలిసి అది మెయిన్ వర్క్ వరకే 1,30,000 కోట్లు అవుతుంది చేరుకున్నది. అంటే కేవలం 30,000 కోట్లతో అయ్యేది 1,30,000 కోట్లకు తీసుకొచ్చారు. అంటే అదనంగా ప్రజాధనము 1,00,000 కోట్లు ఇక్కడ వృధా నికరంగా వేస్ట్ చేసింది అనుకోవాలి రీడిజైన్ చేసి. సాగు విస్తీర్ణం పెరిగింది, రిజర్వాయర్లు పెరిగాయి. అదే చెప్తున్నా కదా, నేను సాగు విస్తీర్ణం పెంచింది చెప్తున్నా. 1,85,000 2 లక్షల లోపలనే. కానీ ఇక్కడ అంచనా ఏమో 30,000తో అయ్యేది 1,30,000. 1,30,000 కూడా కాదు, 1,49,000 1,50,000 వస్తుంది. అది ఇప్పటివరకు అయితే 1,30,000. దాని యొక్క డిస్ట్రిబ్యూటర్ సిస్టమ్ ఇంకా అవన్నీ ఇంకా కంప్లీట్ కాలేదు. ఇది మెయిన్ కెనాల్ సిస్టమే. అది ఏంటంటే తన కేసీఆర్ ఫామ్ హౌస్ తీసుకుపోవడానికి కొండపోచమ్మ సాగర్ అక్కడ వరకు మెయిన్ లైన్ కంప్లీట్ చేసుకున్నారు.